వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లేక ది రీజన్ ఆఫ్ ఆల్ టైమ్. ఇప్పుడు మీరు చూస్తున్నట్టే మీకు మనం చెప్పాం కదా ఆల్రెడీ, మీకు ఈరోజు రేపు దాకా మీకు వీడియో వస్తుందని. ఈరోజు అయితే మీకు ఇప్పుడు వీడియో వస్తుంది అనమాట. అండ్ మనం ఇప్పుడు మనమైతే వచ్చేసి శివాలయంలో అయితే ఉన్నామన్నమాట. మన ఛానల్కి అయితే ఎవరైతే కొత్తగా వస్తున్నారో వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ అది వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వేటి గురించి వీడియో తీయాలో, ఏ గుడి గురించి వీడియో తీయాలో నాకు అందుబాటులో ఉన్నవైతే నేను తీస్తాను. అండ్ మీకు ఏంటనుకుంటున్నారో అది కామెంట్ చేయండి. అండ్ మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ మనకి ఒకసారి అష్టలక్ష్మి గుడికి అయితే ఈరోజు అయితే పప్పిని తీసుకొచ్చాను అనమాట. ఈ పేరు అయితే వచ్చేసి స్పైడీ. వీడికి ఇంకా 3 months అనమాట. స్పైడీ వీడికి అయితే చిన్న గంటలాగా వేసాం. అండ్ వీడిని ఇప్పుడు స్టార్ట్ అయిపోదాం పదండి. అండ్ మనకి ఒకసారి అష్టలక్ష్మి గుడికి వెళ్ళినప్పుడు అయితే దానికి కాపీరైట్ పడిపోయింది. వ్యూస్ కూడా పెద్దగా లేవు. దీనికైనా శివుడు భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే హర హర మహాదేవ్ శంభో శంకర్ అని అయితే కామెంట్ పెట్టండి. అండ్ పదం మనం వెళ్ళిపోదాం. ఈ సైడ్ని అయితే నీట్గా తాటి చెట్లతో అండ్ ఇవేవో చెట్లతో అయితే డెకరేషన్ లాగా అయితే చేశారనమాట. మధ్యలో లైటింగ్ పోల్స్ కూడా ఉన్నాయి. ఇదైతే మొత్తం నేనైతే గుడి లోపల నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఇదంతా ఒకసారి చూపించు. ఇదైతే ఒక గ్రౌండ్ లాంటిది అనమాట. నార్మల్గా మార్నింగ్ బాక్సింగ్ నేర్పిస్తారు. అండ్ ఇట్లా ఇలాంటి టైంలో నార్మల్గా ఎవరైనా వచ్చి ఎక్సర్సైజ్ కట్ చేసుకోవాలనుకున్నా, రన్నింగ్ కట్ చేసుకోవాలనుకున్నా ఇక్కడ చేస్తారు. అండ్ మేమైతే ప్యాకింగ్ తీసుకొచ్చినా సరే అది పంతులు గారు కూడా నార్మల్గా దీన్ని ముట్టుకోవడం బాగానే చూసారు. కానీ గుడిలోకి రాకూడదు అలాంటివి అయితే ఇటు అనలేదనమాట. కాబట్టి మీరైతే ఉడకానికి దగ్గరలో ఉంటే ఖచ్చితంగా మీరైతే రావచ్చు అనమాట. ఇదైతే అయ్యంపేట శివాలయం అంటారు. నేను చూసారు కదా గైస్, ఎక్కడో పక్షులు కూడా వస్తున్నాయి. అండ్ ఇదంతా మనకి కోనేరు అనమాట. ఈ కోనేరులో చేపలు గట్ట ఉంటాయి, పాములు కూడా ఉంటాయి, కానీ పెద్దగా ఎవరు కనబడవు. ఓకే గైస్, ఇక్కడ చూడండి గైస్, మధ్యలో చెట్లు వ్యూ అయితే బాగుంది గైస్, ఫోటో షూటింగ్ గట్ట. అండ్ ఇక్కడ దారిలో వెళ్తుంటే అంతా ఆకులు గట్ట అయితే ఉన్నాయి. అండ్ మనం వెళ్ళిపోదాం. అదే మన శివాలయం. అండ్ సైడ్ కూడా ఒక ఏదో గుడి లాంటిది ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఇక్కడ కూర్చోడానికి కూడా కుర్చీలు వేశారు. అండ్ నార్మల్గా ఇవైతే మనకి వీటితోనే చేయడం జరిగింది. నార్మల్గా వీటంటారు బచ్చాలు అంటారు కదా. ఇక్కడ పంతులు గారు కూడా దీన్ని కుక్కలు కూడా చాలా బాగానే చూస్తున్నారు. గుడి లోపల తెచ్చినా సరే ఇటు అనలేదు. అండ్ మీరు అక్కడ చూసినట్టయితే మనకి అక్కడ కొన్ని శిల్పాలు అయితే ఉన్నాయి కదా, దాని నుంచి అయితే నాకు తెలుసుకొని అప్పుడు మీకు చెప్తాను. అండ్ ఇప్పుడు పంతులు గారు అయితే కొన్ని కుక్కలు డాగ్స్తో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. అండ్ వీటికి పేర్లు కూడా భైరవ అని గట్ట పెట్టమన్నారు. అండ్ మీరు అది వీడియో తీద్దాం అనుకున్నాను కానీ తీయలేకపోయాను. అండ్ మనం ఇప్పుడు మొత్తం ఇదంతా అక్కస్ అయితే వెళ్ళి చూద్దాము. ఇది ఇక్కడ నార్మల్గా అయితే ఇక్కడ గుడిలోకి కెమెరా ఎంట్రీ ఉందో లేదో నాకు తెలీదు, కానీ దూరం నుంచి అయితే మీకు చూపించేస్తాం. అండ్ నార్మల్గా దూరం నుంచి అయితే చూడండి. అండ్ మనకి ఇక్కడ ఇంకా పనులు అయితే అవుతున్నాయి. అంటే గుడి కంప్లీటెడ్ కాకపోతే గుడి అయితే కంప్లీట్ అయిపోయింది, కానీ మనకి ఇంకా కలర్స్ లాంటివి డిజైన్స్ గట్టా వేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నట్టయితే సగం పార్వతీదేవి సగం శివుడు రూపం కూడా ఉంది. అండ్ సైడ్ చూడండి, ఇంకా పక్కన సరస్వతీదేవి ఇలాగ చాలామంది అయితే ఉన్నారు. అండ్ దేవుళ్ళు అయితే శిల్పాలు బాగా చెక్కారు. అండ్ మనం ఇప్పుడైతే ఇక్కడ స్టార్ట్ అయిపోదాం. అండ్ ఇక్కడ చూడండి గైస్, మనకి ఇక్కడ వెనక నుంచి కూడా అక్కడే మెయిన్ మన శివుడు అయితే ఉంటారు. శివుడు కూడా ఇక్కడ చాలా పెద్ద శివుడే. అండ్ మీరు శివభక్తులు అయితే ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్లో ఇది ఒకటి. మీరు దూరంగా వెళ్ళి అయితే విజిట్ చేయలేరు కదా. నార్మల్గా ఇలాంటి దగ్గర ప్లేస్లో అయితే వచ్చి విజిట్ చేయండి. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే ప్రతి దగ్గర పోల్స్లు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చెట్టు చాలా సంవత్సరాల నుంచి వేప చెట్టు అయితే ఉంది. నాకు తెలిసినంతవరకు ఈ గుడి అయితే కట్టి 2.5 years అయితే అవుతుంది. అందుకే ఇక్కడ పెయింట్స్ గట్రా అన్నీ వేస్తున్నారు. అండ్ మనకి నుంచి అయితే చూడండి గైస్, మొత్తం కోనేరు లోపల చేపలు చూడండి చాలా గెలుస్తున్నాయి.
ఒక చేపకి ఎంతట్లేదు, ఎంతవరకు దించి ఒక చేపకి ఎంతలేదు. అండ్ సైడ్ని ప్రతి దారిలోని ఇది ప్రతిసారి ఒక్కొక్క మేము ప్రతి చోట విఎంసీ అనే ఈ పలక ఇది ఇలాంటివి కూర్చోడానికి అయితే స్పేస్ కూడా పెట్టారు. అండ్ ఇక్కడ ప్రతి దగ్గర చూడండి గైస్, ఇవేవో వెరైటీగా ఇవేవో ఉన్నాయి. అండ్ ఇవైతే మా స్కూల్లో కూడా ఎక్కువగా పడిపోయి అయితే ఉంటాయి. అండ్ సైడ్ ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే మనకి సైడ్ ఈ కోనర్ నుంచి అయితే మనకి వాటర్ అయితే అందులో నుంచి వస్తుంది దాన్ని తిప్పితే. అండ్ మనం ఇక్కడ చూస్తున్నట్టు మీకు చెప్పాను కదా ఇందాక ఎక్సర్సైజ్ అక్కడేవో నార్మల్గా ఇవి ఓకే ఇవేవో ఉన్నాయి, మష్రూమ్స్ లాగా ఉన్నాయి ఇవి. అండ్ మనం అయితే వెళ్ళిపోతాము. ఇక్కడ నేను కింద చెప్పాను కదా ఎక్సర్సైజ్ గట్రా చేస్తారు, బాక్సింగ్ అయితే ఉంటుందని. అయితే పెద్ద టైర్ కూడా ఉంటుంది అనమాట, నార్మల్గా ఎత్తులా ఉడేస్తారు కదా గాయస్, అలాంటి ట్రాక్టర్ టైర్స్ లాంటివి అయితే ఉంటాయి. మరి ఇప్పుడు ఉన్నాయి లేవో అయితే మాకు తెలియదు. అండ్ ఉంటే మాత్రం మీకు ఖచ్చితంగా ఇప్పుడు చూపిస్తాం. అండ్ చూడండి గైస్ అక్కడ కొడుతుంది, పరిగెడుతుంది అటు ఇటు. మీకు కనబడి ఉండొచ్చు, మీకైతే ప్రస్తుతం కనబడకపోవచ్చు ఎందుకంటే ఎండ వల్ల క్లారిటీగా అయితే వీడియో రావట్లేదు. అండ్ మనం ఇక్కడ చూస్తున్నట్టు ప్రతి దగ్గర ఇలాగైతే ఉందన్నమాట. వర్షం అది ఉంది గైస్, మీకు చెప్పాను కదా ట్రాక్టర్ టైర్స్ అని, అవి కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ మెట్లలాగా అయితే పెట్టారు, అది నార్మల్గా పైకి ఎక్కి కింద దిగి పైకి ఎక్కి ఇలా చేస్తారు అనమాట ఎక్సర్సైజ్, దానికైతే ఒక పెట్టడం జరిగింది. అండ్ మనం ఇక్కడ చూస్తున్నట్టయితే మార్నింగ్ అయితే వచ్చి ఇక్కడైతే ఎక్సర్సైజ్లు అనేవి చేస్తానమాట. అండ్ మన డాగ్స్ని కూడా నార్మల్గా ఇలాంటి వీటిలో అయితే ట్రైన్ నార్మల్గా తీసుకొచ్చి వాకింగ్ చేయడానికి అయితే పనికి వస్తుంది. అండ్ నార్మల్గా మనం చూడండి ఎక్కిస్తాం చూసారు గైస్, మా డాగ్ అయితే అలా ఎక్కిపోద్ది, కాకపోతే కొంచెం అయితే భయం వేస్తున్నట్టుంది అందుకే రావట్లేదు. అండ్ ఇక్కడ చూడండి గైస్ మా కుక్క అయితే మా స్పైడ్కి అయితే కొంచెం భయపడుతున్నాడు, కాకపోతే దీనికైతే భైరవ అని అయితే పేరు పెట్టమన్నారు, అలా కూడా పిలుద్దాం. ముందు దీనికైతే స్పైడీ అనేది అలవాటు అయింది. స్పైడీ మా స్పైడీ గడికి అయితే చాలా భయం ఎక్కువ, అందుకే మేమే తెంపాలి. డాగ్స్కి నార్మల్గా అయితే ఇక్కడ పట్టుకున్నా సరే పెద్దగా నొప్పి రాదు, కానీ ఇది గిల్లడం గట్రా అలాంటివి చేయకూడదు. నార్మల్ ఇక్కడైతే హెవీ స్కిన్ ఉండడం, ఇది పట్టుకున్నా సరే పెద్ద పెయిన్ రాదు కాబట్టి పట్టుకోవచ్చు. మనం ఇప్పుడైతే చూస్తే ఎక్సర్సైజ్ కూడా ఇక్కడ ఉన్నాయి కదా. చూసారు గైస్, మనకి ఇక్కడ ట్రాక్టర్ టైర్స్ పెద్ద ఉంటుందని చెప్పాను కదా గైస్, ఇదే అది. నార్మల్గా ఇవి ఇట్లా అయితే ఎత్తు అయితే కింద పడేస్తారు, లేకపోతే ఇలా ఇలా ఊగింది కూడా చేస్తుంది. ఇది ఎంఆర్ఎఫ్. అండ్ మనం ఇక్కడ దీనికి వీటిలో అయితే పట్టుకొని అయితే వేలాడతారు కదా, దానికైతే ఇవి పెట్టారు. ఐ మీన్ ఇది ఒక ఇదైతే ఉయ్యాల, కానీ ఇలాగ అయిపోయింది. మీరు ఇది కూడా చూసారా, ఇదైతే నార్మల్గా పట్టుకొని వేలాడతారు అనమాట. అదైతే నాకేం రాదు, నార్మల్గా ఎక్కుతారు. ఇదైతే నాకు ఎలా చేయాలో నాకైతే తెలియదు, అందుకే నేనైతే ఏం చేయట్లేదు. మా స్పైడీ గారిని అయితే పరిగెట్టిస్తాం. Spidey, camera there come. Sit. Good boy. Da come. Run. Sit. No, wait. Spidey. మామిడికైతే మేము ఓన్లీ మిల్క్ అండ్ పెడిగ్రీ మాత్రమే పెడతాము. అండ్ నార్మల్గా అన్నం కూడా తింటుంది, మటన్ లాంటివి అయితే తింటుంది. ఈ డేస్లో అయితే మటన్ గట్ట ఏం పెట్టకూడదు. మొన్న ఇలా అమ్మకు పెట్టిన మటన్ అయితే తినేసింది, దానివల్ల దీనికైతే హెవీ నార్మల్గా ఒంట్లో అయితే హెవీ హీట్ అయితే ప్రొడ్యూస్ అయిపోయింది. అందుకే ఆ రోజంతా పెద్దగా ఆడలేదు, ఎక్కువ అలాగా పడుకొని అయితే ఉండిపోయింది.
అందుకే మటన్ కట్టి దీనికైతే ఇంకా జస్ట్ 3 months అనమాట. అందుకే ఇలాంటి మినిమం వీటికి 8 months దాటిన తర్వాత పెట్టండి. ఇప్పుడైతే వీడైతే బాగానే ఉన్నాడు, బాగా యాక్టివ్గా అయితే ఉంటాడు ఇంట్లో. ఇప్పుడు బయట తీసుకురావడం కొంచెం మావాడైతే ఎండలో ఉండడు అనమాట. నార్మల్ చల్లగా అయితే ఉంటాం వండాలి వీడికి. అందుకే వీడైతే ఇక్కడ బాగా ఉండట్లేదు. స్పీడ్గా వీడు ఎక్కడికి వెళ్ళినా అలా వచ్చేస్తాడు. వీడికైతే చైన్ గట్ట కట్టక్కర్లేదు. కానీ ఇప్పుడు నేను ఎందుకు వీడికి చైన్ కట్టానంటే వీడైతే ఈ కుక్కలు చూసినా లేకపోతే ఏం చూసినా నేనైతే పట్టుకోలేం, ఎలా పడితే అలా పరిగెడతాడు. కానీ మీకు ఎప్పుడైనా ఒకసారి వీడియో కూడా చూపిస్తాను. వీళ్ళ అమ్మతోనైతే అంటే వీళ్ళ అమ్మ కూడా మా దగ్గర ఉంది. వీళ్ళ అమ్మకి 1.5 years. అండ్ వీళ్ళ అమ్మనైతే తీసుకొద్దాం అనుకున్నాం కానీ అది తీసుకోవడానికి అయితే కొంచెం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా మీకు చూపిస్తాను. మీకు చూడాలనిపిస్తే మాత్రం కామెంట్ చేయండి. అండ్ మనమైతే ఇప్పుడు దగ్గరలో ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా శివుడి భక్తులు అయితే మాత్రం ఖచ్చితంగా ఇవి ప్లేస్ని విజిట్ చేయండి. అండ్ ఇది హర హర మహాదేవ్ అని కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. అండ్ మనం చూపిస్తానండి మీ ఇంట్రెస్ట్. ఇదైతే బాగా పెద్ద ప్లేస్ అనమాట. రన్నింగ్ చేయాలనుకున్నారు, జాగింగ్ చేయాలనుకున్నకైతే బాగా సరిపోద్ది. అండ్ వెయిట్ లాస్ అవ్వాలి, జాగింగ్ గట్రా చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడికైతే రండి దగ్గరలో ఉంటే మాత్రం. ఇదైతే విజయనగరం దుప్పాడు అనమాట. ఇది అయ్యంపేట గుడి అనమాట, అయ్యంపేట టెంపుల్ అనమాట. అండ్ మనం ఇప్పుడైతే ఇంకైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం. అండ్ నెక్స్ట్ ఇవి దేని గురించి ఒకసారి మీకు ఎంట్రన్స్ కూడా ఒకసారి చూపిస్తానండి. అట్లున్నా చూసారు గైస్ శివుడు. మీకైతే బాగా కనబడకపోవచ్చు, కనబడితే మాత్రం ఎలాగున్నారో కామెంట్ చేయండి. అయితే అమ్మ 2 సైడ్లో అమ్మవార్లు అయితే ఉన్నారు. మా స్పైడ్ గడ్ అయితే పారిపోతుంది. ఇది ఎంట్రన్స్ అనమాట. అదైతే మ్యాక్సిమం ఎక్కువ మంది ఏమైనా అయ్యేటప్పుడు అంటే పూజలు గట్ట అవుతాయి కదా, ఎక్కువ మంది వస్తారు మంగళవారం అలాంటి టైం, ఐ మీన్ మండే టైంలో. అలాంటప్పుడు మాత్రం ఆ గేట్ చేస్తారు. నార్మల్గా అయితే ఈ గేట్ ఓపెన్ చేస్తారు, ఎందుకంటే అప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడికైనా మండే మాత్రం వస్తే అసలు ఖాళీ ఉంటుంది. శివరాత్రి రోజు గట్ట. శివరాత్రికి అయితే మొన్న మేమైతే వద్దాం అనుకున్నాం, కానీ రోడ్ మొత్తం బ్లాక్ అయిపోవడం వల్ల రాలేకపోయాం. అండ్ మనమైతే ఇంకా ఇక్కడి నుంచి స్టోరీ కదా. అండ్ నెక్స్ట్ వీడియో అది ఏ గుడి అనుకోండి గెస్ట్ చేస్తాను, ఏటనుకుంటున్నారో గెస్ట్ చేయండి. అండ్ మీకు ఎవరైతే కరెక్ట్ గెస్ట్ చేస్తారో వాళ్ళకైతే నేను తిరిగి రిప్లై కూడా ఇస్తాను. అండ్ నార్మల్గా ఇప్పుడైతే ఇది మన గుడి. అండ్ ఇక్కడ గజస్తంభం కూడా చూసారు కదా గైస్. అండ్ ఇది మన ఇవాళ వీడియో. అండ్ ఎలాగో డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్.